శ్రీ మహాగణాధిపతికే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో చూసుకుందాము. ధనుస్సు రాశి అనగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల మొత్తం మీద ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టము, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధుమిత్రులతో కానీ, మీ మిత్రులతో కానీ, మీ చుట్టుపక్కలతో ఉన్న జనాలతో కానీ ఉన్నటువంటి గొడవలు, అపవాదాలు, ధన నష్టము, లేదా ఉన్నట్టుండి మీ పాత శత్రువుల నుంచి మీకు ఒత్తిడి. ఇంకోటి ఏంటి అంటే ధనుసు రాశి వారికి జూలై నెల అనే పక్కన పెడితే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఒకదానికొకటి అప్పు తోడు చేస్తూ ఉంటారనమాట ఈ ధనుసు రాశి వారు ఎక్కువగా. కాబట్టి ఈ ధనుసు రాశి వారు జూలై నెలలో ఎంతసేపటికి మీరు ఉన్న చోట ఉండటం చాలా మంచిది. అంతే, సైలెంట్గా కూర్చోవటము. ఎంత సైలెంట్గా ఉండి, ఎంత నిదానంగా, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎవరితో, ఇంట్లో వాళ్ళతో అయినా సరే, భార్యాభర్తల మధ్య అయినా సరే, తల్లిదండ్రులతో కానీ సరే, మీ పిల్లలతో కానీ, మీ బంధుమిత్రులతో కానీ, మీ మిత్రులతో కానీ, మీ స్నేహితులతో కానీ, లేదా మీ చుట్టుపక్కలతో ఉన్న జనాలతో కానీ ఎవరితోనైనా సరే వ్యాపార నష్టము, వ్యాపార భంగము, ఉద్యోగంలో నుంచి తీసేయటము, అది ప్రైవేట్ జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా ఉన్నటువంటి జాబ్ పోవటము, లేకపోతే మీకు నచ్చని చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వటము, వ్యాపారం అభివృద్ధి జరగబోవటము, సంతాన నష్టము. దీనివలన ఎటు చూసినా సరే ధనుసు రాశి వారికి జూలై నెల మొత్తం మీద బాగాలేదని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ప్రతి గురువారము లేదా ప్రతి గురువారం ఏమో దత్తాత్రేయుడి పూజించటము, ప్రతి శుక్రవారం ఏమో అమ్మవారిని ఆరాధించడం వలన చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చు. ప్రతి గురువారం దత్తాత్రేయుడి గుడికి వెళ్ళడం లేదా దత్తాత్రేయుని స్మరణ చేయటము, ప్రతి శుక్రవారం ఏదో ఒక అమ్మవారు అంటే దుర్గాదేవి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, ఇలాంటి అమ్మవారైనా సరే ఈ గురువారం దత్తాత్రేయుని, శుక్రవారం అమ్మవారిని ఆరాధిస్తే కొంతమేరకు మంచిదని చెప్పుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః.